గత కొంతకాలంగా రాజకీయాల్లో సోషల్ మీడియా అనేది ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాని ఏ రాజకీయ పార్టీ ఎలా వినియోగించుకుంటుంది కూడా ప్రధాన అంశం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం సోషల్ మీడియాని వ్యక్తిగత హననానికి కావచ్చు, మరో పక్క చూసుకుంటేనేమో అనుచిత పోస్టులు పెట్టడానికి వాడుకున్న మనం తరచూ చూస్తుంటాం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పార్టీలు ఇప్పుడు వాళ్ళే ఆ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు సంబంధించి కావచ్చు అనేక మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఖైదీలుగా మగ్గిపోతున్నారు. తాజాగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక మార్ఫ్ ఎడిటింగ్ ఫోటోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ యొక్క మార్ఫింగ్ ఫోటోని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారు ఆ ఫోటోని ట్యాగ్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ చాలా వైరల్గా మారిందని చెప్పుకోవాలి. రాజకీయాల్లో ఎక్కడ హుందాతనం తగ్గకూడదని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని తీసుకొస్తానని చెప్పుకోవాలి. మరి మొత్తానికి నారా లోకేష్ గారి నూతన రాజకీయ వరవడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ఈ ప్రజెంట్ పొలిటికల్ ఉన్న ఏదైతే ఉందో దాంట్లో ఒక కొత్త జనరేషన్ని పరిచయం చేయాలని పరితపించడం కావచ్చు, వాటన్నిటి మన కళ్ళకి చూస్తూనే ఉన్నాం. యువకులలో చిన్నపిల్లలు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏదన్నా పార్టీ జెండా పట్టుకున్నా కూడా అవన్నీ తీసేసి మీకు ఇప్పుడే రాజకీయాలు అనవసరం అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఈ మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి తన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే వాళ్ళకి ఓ పక్క ప్రేమగా బొజ్జగిస్తూ మరో పక్క వార్నింగ్ ఇస్తూ ఇలాంటివి చేయొద్దని చెప్పేసి ట్వీట్ చేశాడు. మొత్తంగా నారా లోకేష్ గారి యొక్క ఉన్నతమైన మంచి ఆశయాల సంబంధించి మీరు ఏమంటారు? ఇక్కడ ఫోటో మార్ఫింగ్ లేదా ఈ వ్యక్తిత్వ హననం లేకపోతే క్యారెక్టర్ అసాసినేషను ఇవన్నీ కూడా ఎప్పుడు పునాది పడింది? 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విచ్చలవిడిగా రెచ్చిపోయారు ఆ సైన్యం అంతా. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ఒకటి ఉంది కదా, అదంతా కూడా తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకా బాబాయ్ లేదు, ఎవ్వరూ లేదు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, ఇంకా మీడియా ముఖంగా ఎంత భయంకరంగా మాట్లాడారు. ఉచ్చం నీచం మరిచిపోయి మనం మనుషులం, మానవత్వం అనేది ఒకటి ఉంటుంది, మంచితనం ఒకటి ఉంటుంది, ఎదుటి వాళ్ళని గౌరవించి గౌరవాన్ని మనం కూడా పుచ్చుకోవాలి అనేది మర్చిపోయి వాళ్ళు ప్రవర్తించిన తీరు. ఈ రోజున ఓకే నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళకనో లేకపోతే వాళ్ళ కార్యకర్తలకో చెప్తున్నారు, వాళ్ళు వింటారు. కానీ అవతల వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తారు అనేది కూడా ఈ రోజున కోరుకుంటున్నాం సొసైటీ నుండి. ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజున టీడీపీ పార్టీలో ఒకటి ఉందండి, దేనికైనా కట్టుబడి ఉంటారు వాళ్ళు. ఎవరిని కూడా ఎక్కడా కూడా ఆ లిమిట్స్ క్రాస్ చేయరు. అందులోనూ జై జగన్ అనమంటే కాదు నేను అనను అని చెప్పి గొంతు కోసినా పర్లేదు కానీ చంద్రబాబు గారికే జై కొడతానన్న చంద్రయ్య లాంటి వాళ్ళు ఉండటం వల్లే ఆ పార్టీ ఇప్పుడు కూడా నిలబడింది అనేది వాస్తవం. కార్యకర్తల పార్టీ అంటే టీడీపీ. మరి అలాంటి పార్టీలో నారా లోకేష్ గారు పెట్టినవన్నీ కూడా చాలా మంచి రూల్స్. ఎందుకు మొన్న బస్సులకు సంబంధించి కూడా ఎల్లో కలర్ కానీ దాని మీద ఫోటోలు కానీ ఉండటానికి వీల్లేదు, వేరే వేరే కలర్స్ పెట్టుకోండి. జనరల్గా ఎక్కడైనా ఎల్లో కలరే ఉంటుంది. ఈ బస్సులన్నీ కూడా మనం చూసాం, ఏ స్కూల్ బస్సు అయినా కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. కానీ ఈయనేంటంటే రేపు మనం కూడా అనిపించుకోకూడదు పార్టీకి సంబంధించి వీళ్ళు కలర్ వేయించుకున్నారని, కాబట్టి ఆ కలర్ అయితే యూజ్ చేయొద్దని చెప్పిన వైనం. మరి పిల్లల చేత టీచర్ ఒక హ్యాపీ బర్త్డే లోకేష్ గారు అని చెప్పి ఆ రోజు చేయిస్తే దాన్ని ఆయనకి సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చేత కూడా అర్పించుకోవటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం. మరి ఈ రోజున ఏదైతే మీరు చెప్తున్న ఈ ఫోటో మార్ఫింగ్ ఉందో దాన్ని ట్యాగ్ చేస్తూ నారా లోకేష్ గారు పెట్టిన పోస్టు నిజమే బాగుంది. కానీ అందరి బాధ ఒకటే, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే మాట. మీ కార్యకర్తలు మీ వాళ్ళు వింటారు, కానీ ఎదుటి వచ్చే వాళ్ళని వీళ్ళందరూ కూడా ఎదుర్కోవాలంటే ఆ సమస్యకి పరిష్కారం ఏంటి? వాళ్ళు అలా వినే మనుషులు కాదు కదా. మంచి చెప్తే అస్సలు ఎక్కదు, వాళ్ళకి చెడు మాత్రమే ఎక్కుతుంది. చూసాం గతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నార్మల్ పర్సన్ వరకు చూసాం. అవి ఎవరు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలుగా వాళ్ళ నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి అలాంటి వ్యక్తులకి మీరు ఏం చెప్తున్నారు, ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు, ఏ విధంగా వాళ్ళని పనిష్ చేస్తారు అనేది తెలిస్తే ఆ భయం అనేది మనిషిలో కలగాలి. భవిష్యత్తు మీద వాళ్ళకు ఒక భరోసా ఏర్పడాలి. దేనికోసం చేస్తున్నారు మీరు ఆ పనులు, ఎందుకోసం చేస్తున్నారు, దానివల్ల ఏంటి ఒక లౌకికమైన ఆనందం, అప్పటికప్పుడు మీకేదో హ్యాపీ అబ్బా మేము కూడా అనేసామనేది. కానీ తర్వాత అది ప్రతిసారి అది ట్రోల్ అవుతున్నప్పుడల్లా మనం చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉంటున్నాయి ఆ ఫొటోస్ కానివ్వండి, ఆ వీడియోస్ కానివ్వండి. మరి ఇవన్నీ కూడా సమాజానికి మనం కూడా మన వంతు సాయంగా పిల్లల భవిష్యత్తుని ఇద్దాం, మంచి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం, మంచి ఒక రాజధానిని ఇద్దాము,
లేకపోతే వాళ్ళ కోసం మంచి కంపెనీలు వస్తే వాళ్ళకి మనం హెల్ప్గా నిలబడదాం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. కానీ ఇంకా ఈ రాజకీయ కుట్రలు ఉండకూడదు, ఇంత రణరంగంగా మీరు మార్చుకోవద్దనేది నారా లోకేష్ గారి మెసేజ్. నిన్న చూసాం చాగంటి కోటేశ్వరరావు గారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి చెప్పిన కథ కానివ్వండి, అక్కడ జరిగిన కార్యక్రమం కానివ్వండి, ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు కానీ, కలర్స్ కానీ, గుర్తులు కానీ ఏమి లేకపోవటం. పైగా అక్కడ సభా వేదిక మీద నారా లోకేష్ గారు అక్కడ ఆసీనులు అవ్వకుండా కింద వాళ్ళకి ఏదైతే నాయకులకు ఏర్పరిచిన ఆ ఆసనాల్లో వాళ్ళు ఆసీనులు అవ్వటం. అంటే ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే, ప్లీజ్ దయచేసి మారండి అని చెప్పి ఇంత సాఫ్ట్గా చెప్తే మారతారా అనేది క్వశ్చన్ ఈ రోజున. ఎందుకు అంటే వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఈ రోజుకి కూడా రపరప నరికేస్తాం, జగన్ 2.0 లోడింగ్ కమింగ్ సూన్, ఇంకేముంది వచ్చేస్తే ఒక్కొక్కరు గంగమ్మ జాతరే, 88 మ్యాజిక్ ఫిగర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. అది దాటిందా ఒక్కొక్కరికి ఉండిద్దని ఏం చేస్తారండి? ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు? ఎంతమందిని మీరు లేపేస్తారు? ఎంతమందిని గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు ఇస్తారు? సరే ఇట్లా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే ఎక్కడ అబ్బెబ్బే మేమెందుకన్నాం. మనం చూసాం ఎవరిని, మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏంటండి గోవధ అన్నారు కదా, మరి దానికి సంబంధించిన వివరాలు సూచనలు చెప్పండి ఏంటో మీరు, మేము అడుగుతున్నాం క్వశ్చన్స్ అంటే పోలీసులు పాపం అబ్బాయి నేను ఎందుకు అన్నానండి గోవ్యధ అన్నాను అన్నాడు. నిన్న అన్నిటికంటే కూడా సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అంటాడు అబ్బబ్బే రపరప అంటే రెపరపలాడుతూ ఉండిద్ది మా జెండా అని చెప్పి. అసలు ఏంటిది చెప్పిందని మళ్ళీ కూడా అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి, మేము ఏం చెప్తున్నాము కనీసం మాట్లాడేదానికైనా ఒక ఇది ఉందా వీళ్ళకి? మరి ఇట్లాంటి వ్యక్తులు మారతారా అనేది ఈ రోజున క్వశ్చన్ మార్క్గా ఉంది. ప్రజలందరూ కూడా అదే క్వశ్చన్ మార్క్తో ఉన్నారు. మరి నిజంగా నారా లోకేష్ గారు చెప్పున్న మాట ఓకే, మీ వాళ్ళ వరకు వింటారు, మంచి వాళ్ళు వింటారు, కానీ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వినే పరిస్థితులు ఉన్నారంటారా? అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఆ విధంగా ప్రత్యర్థులు సైతం ఆ విధంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళకి ఎంతవరకు ఓపిక సహనం ఉంటుందంటారు? ఇక్కడ ఒకటేనండి సహనం అంటే, ఎందుకంటే వాళ్ళు పనిష్ అవ్వట్లేదు అనేదే వీళ్ళ సహనం నశించిపోవడానికి కారణం. ఎప్పుడైనా సరే ఒక తప్పు చేసిన వ్యక్తి శిక్ష అనుభవిస్తే ఇక్కడ అంత ఎమోషన్ ఫీలింగ్ ఉండదుగా. ఓకే అంత ఫైర్ అవ్వరుగా వీళ్ళు, అవును వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవించారు, ఓకే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈ రోజున చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నా, ధర్మం న్యాయంగా పనిచేస్తుంది అన్నా కూడా మరి ఎక్కడ జరుగుతుంది? మనం చూసాము ఎవరైతే వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కారు వేసుకుని వెళ్ళి కోట్లు తెచ్చుకున్నాడు. ఈయన చూశాడా? అప్పుడు ఈయన వయసు ఎంత, ఎక్కడున్నాడు, ఎట్ని చూశాడు చెప్పాలి కదా అది కూడా. మరి అట్లాంటి వ్యక్తులను ఎందుకు వదిలేయాలి అని అడుగుతున్నారు ఈ రోజున వాళ్ళంతా కూడా. మరి నిజంగానే చెప్పిన మాట మీరు అంటున్నట్లుగా యువతంతా వింటారా, అందరికీ ఆ మాటలు ఎక్కుతాయా అంటే నిజంగా ఎవరు కూడా చెవికి ఎక్కించుకోరు. ఎందుకు ఎక్కించుకోరు అంటే వాళ్ళు ఎప్పుడైతే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లీడర్ చెప్పిన మాట వీళ్ళు వింటారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఇదిగో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అధికారం కోసమో వాళ్ళతో మంచిగా వెళ్తే మన పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి వస్తున్నారు. వచ్చి ఇన్ని సంవత్సరాలుగా మేము జెండాలు మోసి ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి మరి వాళ్ళు రాగానే వాళ్ళని నెత్తిన పెట్టుకుని మమ్మల్ని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారు ఆ నాయకులు. మరి మా పరిస్థితి ఏంటి అనేది అన్ని చోట్ల జరుగుతుంది. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి దయుంచి నిజంగా మంచి పరిపాలన జరుగుతుంది, మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు, మంచిగా యువతకి ఒక భరోసాని ధైర్యాన్ని ఇస్తున్నారు, మంచి ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ ఇలాంటి మిస్టేక్స్ అన్ని జరిగినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ఎంత సఫర్ అవుతున్నాడు, ఎంతమంది మన వాళ్ళని చంపుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని పార్టీలో తీసుకోవడం వల్ల ఎన్నో కళ్ళగట్టినట్లు కనిపించినాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో మనం ఏదైనా ఒక డిస్కషన్ జరిగినప్పుడు అండి వాళ్ళందరూ ఇట్లాంటి క్వశ్చన్స్ మనల్ని అడిగినప్పుడు నిజమే కదా ఏంటి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడ కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కొన్ని చోట్ల. మరి అట్లాంటప్పుడు ఇది నిజంగా నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు మరి కొంతమంది ఎందుకు ఆ మెసేజ్ను బ్రేక్ చేస్తున్నారంటే ఇదిగో దానికి ప్రాబ్లం అవతల వ్యక్తులకి పనిష్మెంట్ సరిగ్గా లేకపోవటం వల్లే అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న విషయం. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.